భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, దీని ద్వారా సమాజానికి మేలు చేసిన వారం అవుతామని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అనంతరం జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులతో ప్రత్యేక సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేఎన్టీయూ రెక్టర్ రమణ, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, సమాచార పౌర సంబంధాల శాఖ డి నాగార్జున, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారిని అనూష అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ అటవీ శాఖ రూపొందించిన పోస్టర్ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేఎన్టీయూ రెక్టర్ రమణ, కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జేఎన్టీయూ రెక్టర్ రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాకినాడ జేఎన్టీయూలో వివిధ రకాల మొక్కల పెంపకానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో అందరి గృహాల దగ్గర మొక్కలు నాటే స్థలం లేకుండా పోతుందని జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ వెంకటలక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ డి నాగార్జున, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి కృష్ణారావు, సోషల్ ఫారెస్ట్రీ రేంజ్ ఆఫీసర్ సత్యప్రభ, కాకినాడ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మజ, కాకినాడ డివిజన్ అటవీ శాఖ సిబ్బంది, జిల్లా అటవీ శాఖ అధికారులు, జేఎన్టీయూ విద్యార్థులు, ఆదిత్య కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్ మేబీ ఒక 10 years or 5 years టు కాలేజ్, మీరు ఏదైనా ఇలాంటి ప్లాంటేషన్ చేసినప్పుడు యాజ్ ఎ గ్రూప్, ఎస్పెషల్లీ యూల్ ఆల్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ గ్రూప్ కదా, 10 మంది అట్లా మేము చేసామను. లేకపోతే ఐ రిమెంబర్ లాస్ట్ టైం బీసీ గారు వచ్చినప్పుడు హీ వాజ్ షోయింగ్ సమ్ ట్రీ, ఐ థింక్ విచ్ వాజ్ పుట్ అప్ 100 years old అలా. సో ఇట్స్ అ నైస్ మెమరీ. అంటే మన కాలేజ్ వాల్యూ అప్పుడున్నప్పుడు నాకు కూడా తెలిసేది కాదు కానీ, బట్ వెన్ ఐ గో బ్యాక్, సో నథింగ్ లైక్ కాలేజ్. సో అంటే ఐ నో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్ కానీ, బట్ there are some few memories which college tarvata we will keep missing. So especially ilanti meetings, so some of those light moments. So I really felt good coming here today, and a lot of my friends also studied here, and ippudu kadu almost 10-15 years back. So ikkada నాకు సీట్ రాలేదు అప్పట్లో. So I know the value of this college. You are all very lucky to be here, and I'm sure you'll have a great future, and thank you so much for candidate sir. So we are planning to plant take మొక్కలు ఏంటంటే లాస్ట్ టైం మేము ఏంటంటే డిఎఫ్ఓ గారిని అడిగామండి. అండ్ when I did my BTech from the same institution, same campus. ఈ క్యాంపస్ ఏమనేవాళ్ళంటే మన కంప్లీట్గా ఇట్ ఈస్ మామిడి చెట్లే ఉండే అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంపౌండ్ హౌస్ అసలు ఏం ఉండే కాదు. సో అగైన్ గవర్నమెంట్ ఈస్ కేమ్ అవుట్ టు bring this campus again. So definitely it will become the model for entire Kakinada district. Sir, and another thing is that Makendent almost all we have different kinds of ornithology. More than 100 types of birds enter the campus. That is one of the specialty of the campus. So definitely మేము ఏంటంటే ఈ క్యాంపస్ని మేము మొక్కలతోటి పరిరక్షించుకునేలాగా మేము చేస్తామని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్. పచ్చదనం, పర్యావరణం అంతా మనం పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే 33% అనేది మన రాష్ట్రంలో మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి అంత 33% ఫారెస్ట్ ఏరియా అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కాదు అంత లేదు కాబట్టి ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2016లో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ద్వారా వన మహోత్సవం అలాగే ప్రకృతి పిలుస్తుంది. వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడము, ప్రకృతి పిలుస్తుంది ద్వారా అందరి మధ్య అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కలిగించడము, మొక్కలు ఎందుకు నాటాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, మనకు పర్యావరణానికి కలిగే ఏంటి ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ యొక్క కార్యక్రమం
కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. హోల్ జేఎన్టీ స్టాఫ్ అండ్ వీసీ అందరం కూడా వీసీ గారు అందరం కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సొసైటీ కోసం మనం సంపాదించి పెట్టేది ఏమైనా ఉందంటే అది ముఖ్యంగా మనం ఈ చెట్లు నాటడం. అలాగే మనకే కాకుండా మన భవిష్యత్తులో ఉండే మన పిల్లలకు కానివ్వండి, మన సమాజానికి కానివ్వండి, మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ ప్లానెట్ని అంతా కూడా కాపాడుకోవాలి. అందులో మా భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా ఈ ప్రోగ్రాం ఇనిషియేట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. కొన్ని లక్షలాది మొక్కల్ని నాటి రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేయాలి. అండ్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ దిస్ అందరూ మనం కలెక్టర్ గారు, ఎంపీ గారు అండ్ నేను అండ్ జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఇక్కడ వచ్చారు జేఎన్టీయూలో. సో బీయింగ్ మున్సిపల్ కమిషనర్ ఐఎమ్ ఆల్సో టేకింగ్ ప్లాంటేషన్ యాజ్ మై ప్రయారిటీ. అండ్ దెర్ ఆర్ సమ్ స్ట్రెచెస్ అక్కడ కొంచెం గార్బేజ్ ఉంది, అది క్లియర్ చేసేసి ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఐ విల్ ఆల్సో మేక్ షూర్ దట్ ఫుల్ కాకినాడ సిటీ ఈజ్ ఆల్సో కవర్డ్ విత్ లాట్ ఆఫ్ గ్రీన్.